అమ్మ, ద్వాదశ రాశుల వారందరూ కూడా సులభంగా ఈరోజు చేసుకోగలిగే పరిహారం ఉంటే తెలియజేయండి. ద్వాదశ రాశుల వారికి ఈ రోజున ముఖ్యమైన పరిహారాలు ఏమైనా ఉన్నాయా అన్న విషయాన్ని చూసినట్లయితే, ప్రతిరోజులాగే ఈ రోజును కూడా ప్రతి వాళ్ళు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకోవడం, వ్యక్తిగత దేవాలయ సందర్శనలు, అంటే మీకు అభిమానించే దైవ సందర్శనలు చేయడం అనేది మొదటి విధానం. దాంతోపాటుగా అవకాశము, సమయము రెండూ కూడా మీకు లభ్యమయ్యి ఆసక్తి మొదలైనవి కూడా అనుకూలతలు ఉన్నప్పుడు తప్పనిసరిగా ఈ రోజున దత్తాత్రేయుడికి సంబంధించిన శ్లోకాలు, దత్తాత్రేయుడికి సంబంధించిన మందిర సందర్శన, అలాగే దత్త కవచం లాంటిది వినడం, లేకపోతే చేయడం, లేకపోతే ఇలాంటి వాటి వల్ల ఒకటి మీకు అన్ని విధాలుగా కూడా అభివృద్ధి అనేది ఏర్పడుతుంది. అంటే ఇవన్నీ కూడా చేయలేకపోయినా కనీసం సాయంత్రం 6 to 7 మధ్య శ్రీదత్త శరణమమ అనే శ్లోకాన్ని కనీసం ఒక 108 సార్లు జపించుకోవడం లాంటిది, అలాగే దత్తాత్రేయుడి మందిరానికి వెళ్ళగలగడం, ఇవన్నీ కూడా అభివృద్ధికి సంకేతాలుగా భావిస్తూ ముందుకెళ్ళాలి. అలాగే ప్రదాకా చెప్పుకునే రాశి ఫలితాలన్నీ కూడా కేవలం వ్యక్తిని ఉద్దేశించి చెప్పినవి కావు కనుక అందరినీ తమకే వర్తిస్తాయని అనుకోకుండా తమ వ్యక్తిగత జాతకంతో కలిపి చూసుకుంటూ ముందుకు వెళ్తున్నప్పుడు గోచారీత్యా ఎదురవుతున్న చిన్నపాటి సమస్యల్ని చిన్న చిన్న పరిహారాల రూపంలో చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే చిన్న చిన్న సమస్యల్ని అధిగమించడం సులభతరంగా ఉంటుందన్న విషయాన్ని మనం ఇక్కడ అవగతం చేసుకోవాలి. నేటి వయసు